యూట్యూబ్ ప్రేక్షక మహాశైలికులకు అందరికీ నా వందనములండి. నా పేరు వచ్చి డీజీ రవికుమార్. నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకొని ఈరోజు వైద్యం చేస్తూ వస్తున్నాను. మీలో ఎలాంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నా ఒకసారి కాకపోతే 2 సార్లుగా ఈ వీడియో చూడండి. పరిపూర్ణంగా ఈ వీడియోలో చెప్తూ ఉంటాము. ఏ సమస్యకు ఏ మందులు వాడుకోవాలనేది చెప్తూ ఉంటాను. మీకు ఇలాగా ఒక వీడియోలో తెలియలేదనుకోండి, డీజీ రవికుమార్ అని చెప్పి మీరు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ కొట్టారనుకో మొత్తం డీటెయిల్స్ వస్తుంది. ఆ ఒక్క వీడియో కాకపోతే 100 వీడియోలు ఉంటాయి. చూడండి, మీకు ఏ సమస్య ఉందో దానికి తగినట్లు మందులు ఉంటాయి. దాన్ని చూసుకోండి, చేసుకోండి. అలా కాని పక్షాన మా నుంచి కాదండి మేము చేసుకోలేము, మీరు చెప్పిండేది రెమెడీ మాకు ఎక్కడెక్కడ దొరకవండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, మందులు కావాలి అనుకున్న వాళ్ళు ఉంటే మాత్రమే దయచేసి కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఒకసారి కాకపోతే 2 సార్లు కాల్ చేశారనుకోండి, మళ్ళీ మేము రిసీవ్ చేసుకుంటాము, మాట్లాడతాము. ఈరోజు నేను చెప్పబోయేది ఏమిటంటే మలబద్ధకం. మనిషిలో తిన్న ఆహారం మనం ఎంత అరకిలో ఆహారం తిన్నామనుకోండి, అరకిలో అవుట్ అయిపోవాలి. దాంట్లో ఉన్న రసధాతువులు మాత్రమే మన దేహానికి చేరాలి. అంటే లోడ్ అన్లోడ్ ఈ రెండు పరిపూర్ణంగా మనకి దేహంలో ఉన్నిందనుకోండి, దాన్ని దేహంలో ఏ సమస్య ఉండదండి. అలా కాదు, మలము స్టాక్ అవుతూ ఉంది, 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి మోషన్స్ పోతున్నది, పోతే 1 గంట అయినా మేము అవతల రాలేము, ముక్కాలి మూలగాలి, కూర్చున్నా కూడా కాస్త గట్టిగా వస్తుంది, మళ్ళీ నిలిచిపోతుంది. ఇంకొంతమందికి అయితే ఫ్రీ మోషన్ కొద్ది కొద్దిగా ఒక 3 సార్లు 5 సార్లు ఇట్లా పోతూ ఉంటుంది. ఇలాంటి దాన్ని ఏమంటారంటే మలబద్ధకం అని పిలుస్తారు. మలము బద్ధగించడము. ఈ ఒక మలబద్ధకాన్ని మనం ఎలా నివారణ చేసుకోవాలంటే, ప్రతిరోజు వాడే వస్తువులు ఏది, మన ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఆకుకూరలు ఎక్కువ వాడారనుకోండి, అది ఫ్రీ మోషన్ అయితే వస్తుంది. అరటి పండు కావచ్చు, పరంగి పండు, పపాయ అని పిలుస్తాం కదండి, ఇవన్నీ కూడా కాస్త పండైన తర్వాత తినుకుంటూ వచ్చామనుకోండి, షుగర్ ఉన్న వాళ్ళు తినవద్దండి. అది బాగా పండైనవి షుగర్ ఉన్న వాళ్ళు తినకూడదు. షుగర్ ఉన్న వాళ్ళు పండైంది తిన్నారనుకోండి, షుగర్ రైజ్ అవుతుంది. దాని నుంచి బాగా పండైంది తినకుండా కాస్త దూరగా ఉండేటి వాళ్ళు వాడుకోవచ్చు. ఇలా తింటూ వస్తే సాయంత్రం పూట మీకు మలం ఫ్రీగా పోతూ ఉంటుంది. అలా కాదంటే మాకు ఔషధ రూపంగా చాలా ఎక్కువ సమస్య ఉన్నది అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళకి చాలామందికి ఫైల్స్ వస్తూ ఉంటుంది. మలబద్ధకం ఎక్కువ అయ్యి ఏమవుతుందంటే, మలద్వారంలో బాగా మలం స్టాక్ అయితే ఏమవుతుందంటే కుళ్ళుతుంది. అక్కడ చర్మము చెడిపోతూ వస్తుంది. అప్పుడేమవుతుందంటే హోల్స్ పడేది కావచ్చు, దాన్ని ఫిస్టులా అంటారు. అక్కడ రంధ్రం పడి గుదద్వారం అవతల పక్కల వచ్చి మీకు 1 సెంటీమీటర్ అవతల ఒక బొక్కలాగా వస్తుంది. దాని నుంచి చీము రక్తము గారుతూ ఉంటుంది. ఇంకొంతమందికి ఫైల్స్ వస్తూ ఉంటుంది. దీనికి మూల కారణం ఏమిటి, వేడి వస్తువులు. మనం ఎక్కువగా వేడి వస్తువులు తింటూ ఉంటాం. చికెన్ కావచ్చు, కబాబులు కావచ్చు, ఇవన్నీ మొత్తం వేడి వస్తువులే తింటూ ఉంటాం. ఎక్కువ పానీయాలు ఏది, కూల్ డ్రింక్స్లు అంటే పెప్సీలో ఏదో కంపెనీ ప్రోడక్ట్లు ఉన్నాయి కదండి, కూల్ డ్రింక్స్లో, అవన్నీ మొత్తం తాగడం, బోళ్ళంతా వేడి చేసుకోవడం. చలవ పదార్థాలు ఎక్కువగా మనం అంటే చలవ పదార్థాలు ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ ఎక్కువ తిన్నంత మన ఒళ్ళు దేహం వేడి చేస్తూ ఉంటుంది. అలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు, మలబద్ధకంతో బాధపడుతూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, నేను ఒక చెట్టుమూలికి చూపిస్తాను. దాన్ని మీరుగా చేసుకోవచ్చు. దీన్ని వచ్చి బేదాక్ అంటామండి, తలపుడి కాకును కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు చాలామంది. దీన్ని ఎలా అంటే, ఇప్పుడు చూడండి, తుంచామనుకోండి మనకు పాలు వస్తుంది. చూడండి, కాడలో పాలు వస్తుంది, తుంచితే మనకు పాలు వస్తుంది. ఈ పాలు వచ్చిన దాన్ని మనం వాడుకునే అవసరం లేదు. మనకు కావాల్సింది ఉత్త ఆకు మాత్రమే. చూడండి, ఈ ఆకు మాత్రమే మనకు కావాలి. ఈ ఆకు మాత్రమే సేకరించుకోండి. ఒక అంత ఆకు పిరుక్కున్నారనుకోండి, మనకు పొలాల్లో గట్టులో చాలా వరకు మనకు మా ఇండ్ల దగ్గర దొరుకుతూ ఉంటుంది. ఈ ఆకు మాత్రమే ఒక పిడికిడంతా తీసుకోండి. తీసుకొని నువ్వుల నూనె తీసుకోండి, స్వచ్ఛమైన నువ్వుల నూనె తీసుకొని కాస్త దూరగా వేయించుకోండి. అలా కావాలంటే నెయ్యి కావాలి కూడా వాడుకోవచ్చు, ఏ సమస్య లేదు. జీలకర్ర, మిరియాలు, ఎల్లిపాయలు, ఇవి ఉప్పు కాస్త వేసి బాగా వేయించేయండి. ఇవన్నీ వేసి పచ్చడిలాగా చేసుకొని ప్రతిరోజు రాత్రి భోజనంలో ఈ ఒక పొడిని కలుపుకొని కాస్త తింటూ వచ్చారనుకోండి, ఉదయం మీకు ఫ్రీగా మోషన్ అయితే వస్తుంది, ఏ సమస్య ఉండదు. మలబద్ధకం ఉన్న వాళ్ళు దీన్ని వాడుకోవచ్చు. అలాగే ఫైల్స్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని వాడుకుంటే రావచ్చు. కానీ ఆ ఫైల్స్కి సంబంధించిన మూల వ్యాధి అంటాం, ఆ ఫైల్స్కి సంబంధించిన మందులు మా దగ్గర దొరుకుతుంటాయి. కింద వస్తున్న నెంబర్ కాల్ చేశారనుకోండి, దానికి తగువైన మందులు ఈ మలబద్ధక సమస్య ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి మందులు ఉంటాయి. కావాలని వాళ్ళు మాత్రమే కింద వస్తున్న నెంబర్ కాల్ చేయాల్సిందిగా తెలియజేస్తూ ఈ ఒక వీడియో ముగిస్తున్నాను. నమస్కారం.